నమస్తే సార్. హాయ్ అండి. సార్ క్యాన్సర్ అనేది భయంకరమైన వ్యాధి అని చెప్పొచ్చు. రైట్. అండ్ సార్ మనకి హోమియోపతిలో క్యాన్సర్‌ని క్యూర్ చేయొచ్చా సార్? రైట్. హోమియోపతికి క్యాన్సర్ క్యూర్ అనేది డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఓకే సార్. యాక్చువల్‌గా ఒక ఒక ఆమె 85 ఇయర్స్ ఆమెకి. సో, స్టమక్ క్యాన్సర్ వచ్చిందనమాట. స్టమక్ క్యాన్సర్ వచ్చి ఆమెకి స్టమక్ పెయిను, అట్లనే వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్, ఏం తినకపోవడం, బాగా వీక్ అయిపోయింది. సో, 4th స్టేజ్ క్యాన్సర్‌లోకి వెళ్ళిందనమాట. నిమ్స్‌కి తీసుకెళ్తే ఏమన్నారంటే ఇంకా మాక్సిమం 1 మంత్. సో, ఈమెకి 85 ఇయర్స్ ఇంకా సర్జరీ చేయలేము, కీమోథెరపీ ఇయ్యలేము, తీసుకెళ్ళిపోండి అని. వాళ్ళు ఆ టైంలో నా దగ్గరకొచ్చారనమాట. ఆమెకు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. మనం ఎప్పుడైతే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామో ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఆమెకు మెయిన్‌గా కడుపు నొప్పి బాగా తగ్గిపోయింది. బాగా వామిటింగ్స్ వచ్చేవి, బ్లడ్ వామిటింగ్స్ వచ్చేవి, అన్నీ తగ్గిపోయినాయి. సో, ఆమెకి స్టిల్ క్యాన్సర్ ఉంది. 6 ఇయర్స్ నుంచి ట్రీట్ చేస్తున్నాం. స్టిల్ క్యాన్సర్ ఉంది ఆమెకి. బట్ ఈ సింప్టమ్స్ అన్నీ తగ్గాయన్నమాట. సో, దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే 6 ఇయర్స్ నుంచి మీరే హ్యాండిల్ చేస్తున్నారా? హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే హోమియోపతి మంచి పొటెన్సీ ఉంది క్యాన్సర్ ట్రీట్ చేయడంలో అని మనకు అర్థమవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇట్లాంటి కేసెస్ మనకు చాలా ట్రీట్ చేస్తాం. నేనొక్కడే అనే కాదు, హోమియోపతి డాక్టర్స్ చాలామంది ఇట్లాంటి క్యాన్సర్స్ ట్రీట్ చేస్తారనమాట. ఎందుకంటే ఫైనల్ స్టేజ్‌లో ఇంకా బాడీ అంతా పాకిపోయి క్యాన్సరు, ఇంకా వేరే ఎక్కడ మెడిసిన్ లేదన్నప్పుడు సో, హోమియోపతికి అప్రోచ్ అవుతుంటారు. అటువంటి కేసెస్‌ని కూడా చాలా ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేస్తుంది. చాలామంది హోమియోపతి డాక్టర్స్ ఏంటంటే క్యాన్సర్‌ని క్యూర్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో, బేసిక్‌గా మనం ఏం చెప్తామంటే హోమియోపతిని టెర్మినల్ స్టేజ్‌లో యూజ్ చేయండి. మీకు ఇంకెక్కడా ఆప్షన్ లేనప్పుడు హోమియోపతి యూజ్ చేయండి. లేకపోతే ఏంటంటే మీరు రెగ్యులర్ ట్రీట్మెంట్‌తో పాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. అదే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని మనం చెప్తూ ఉంటామనమాట. ఎందుకు సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే, సో ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాబట్టి, యంగ్ పీపుల్‌లో వస్తుంది కాబట్టి, దీన్ని సెకండరీ లైన్‌గా వాడమనండి. మనకి ఇంకా మంచి రీసెర్చ్ జరిగిందనుకోండి, ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది క్యాన్సర్ పైన. ఇంకా మంచి రీసెర్చ్ అండ్ రిజల్ట్స్ వస్తే, సో మనం డైరెక్ట్‌గా కూడా హోమియోపతిని క్యాన్సర్‌కి ఇయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ నేనేం చెప్తానంటే, సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా యూజ్ చేయండి. చాలా యూజ్ ఉంటుంది క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్‌కి అని చెప్తుంటాను. సార్ క్యాన్సర్ రావడానికి మెయిన్‌గా రీజన్స్ ఏంటి సార్? క్యాన్సర్ రావడానికి మనకు చాలా రీజన్స్ ఉన్నాయండి. సో, క్యాన్సర్ అంటే ఏంటంటే సింపుల్‌గా మన బాడీ అనేది మన బాడీలో సెల్స్ ఉంటాయి. సో, మనం ఒక ఇల్లు కట్టామనుకోండి. ఇల్లు దేనితో కడతారు? ఇటుకలతో కడతారు. ఇటుక అనేది బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. సో, మన బాడీలో కూడా మనది మొత్తం ఒకటే బాడీ కాదు. మనమంతా సెల్స్‌తో తయారు చేయబడ్డాం. ఒక ఇల్లు ఇటుకలతో ఎలా తయారు చేయబడుతుంది, ఒక హ్యూమన్ బాడీ సెల్స్‌తో తయారు చేయబడి ఉంటుందన్నమాట. ఈ సెల్స్ ఏంటంటే అవే పుడుతూ ఉంటాయి. అవసరమైతే అవే చనిపోతూ ఉంటాయి. ఈ క్యాన్సర్‌లో ఏమవుతుందంటే సెల్స్ పుడుతూనే ఉంటాయి. అవి చనిపోవన్నమాట. అన్‌కంట్రోల్డ్ గ్రోత్ అయిపోతుంది. దాన్ని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్‌కి మెయిన్ రీజన్ మనం మెడికల్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుందంటే ఇరిటేషన్ అంటామన్నమాట. ఇరిటేషన్ అంటే ఏంటంటే ఒక సెల్‌ని ఇరిటేట్ చేస్తే అది ఓకే. మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఏం ఇరిటేషన్? దేనితో ఇరిటేషన్ అంటే అది ఏదన్నా కావచ్చు. ఒక కెమికల్ కావచ్చు, ఒక మెడిసిన్ కావచ్చు, ఒక డీఎన్ఏ కావచ్చు, ఒక జీన్స్ కావచ్చు, ఏదన్నా కూడా బాడీకి నచ్చని పని ఏదన్నా ఇరిటేట్ చేస్తే అది క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుందనమాట. మెయిన్‌గా మనకు జెనెటిక్స్ బేస్డ్ పైన కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి. కొన్ని కెమికల్ ఇరిటేషన్స్ వల్ల, లేకపోతే రేడియేషన్ వల్ల. సో, మనకు ఏదన్నా మన బాడీలో ఇరిటేషన్ అని జరిగిందంటే దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా దీనివల్లే వస్తుందని చెప్పలేము. ఓకే సార్. యాహ్! మనకి లివర్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా మందికి ఎక్కువైతుంది కదా సార్. హుహు. ఆ లివర్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? రైట్. ఎందుకొస్తదది? ఈ లివర్ క్యాన్సర్ అని మామూలుగా చాలా మందికి చూస్తుంటాము. లివర్ క్యాన్సర్ ఎక్కువ 2 రకాలుగా వస్తుందన్నమాట. ఒకటి ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటాం. ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటే మనము హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని చెప్తుంటాం చూసారా? ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నప్పుడు అది లివర్ క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కామన్ క్యాన్సర్ మనం చూసేదేంటంటే ఆల్కహాల్ అన్నమాట. ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుంటారో సో, వాళ్ళది ఫస్ట్ సిర్రోసిస్‌లోకెళ్తది. సిర్రోసిస్ నుంచి లివర్ క్యాన్సర్‌లోకెళ్తదనమాట. సో, మనం లివర్ క్యాన్సర్ అన్నప్పుడు ఈ 2 కాజెస్ అనేది ఇంపార్టెంట్. ఒకటి ఇన్ఫెక్టివ్ కాజెస్, ఇంకోటి ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది. సార్ ఇప్పుడు సిగరెట్ గాని, హ్మ్. మనకి ఆల్కహాల్ గాని తీసుకునే వాళ్ళుంటారు గదా! వాళ్ళకి హోమియోపతిలో ఏమైనా రెమెడీస్ ఉంటాయా సార్? డెఫినెట్‌గా అండి. మనకు ఏదన్నా అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే ఆల్కహాల్ అనే కాదు, స్మోకింగ్ అనే కాదు, ఏదన్నా
అవన్నీ మన డోపమైన్ సిస్టమ్ పైన యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో మనకెందుకు ఏదైనా అడిక్షన్ వస్తుందంటే మన బ్రెయిన్‌లో డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఏంటంటే మనకు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలన్నమాట. సో ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఒక్కసారి మనం ఈ అడిక్షన్స్‌లోకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డోపమైన్ అనేది ఎక్కువైపోతుందన్నమాట. ఎప్పుడైతే దానికి ఆ సబ్స్టెన్స్ అందమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో గేమ్ అనేది ఒక అడిక్షన్, లేకపోతే ఒక పార్న్ మూవీస్ చూడడం అనేది ఒక అడిక్షన్. అదే సిగరెట్ గానీ, గంజాయి గానీ ఏం చేస్తాయంటే అండి డోపమైన్ లెవెల్స్‌ని పెంచుతాయి మీ ఓకే బ్రెయిన్‌లో. సార్. ఎప్పుడైతే అవి వాటికి అందివ్వరో అవి ఏం చేస్తాయంటే డోపమైన్ లెవెల్స్ నార్మల్ కంటే లోపలికి పడిపోతాయి. కిందికి ఓకే. పడిపోయినప్పుడు మీకు ఆ పెయిన్ అనేది వస్తుందన్నమాట. ఓకే సార్. పెయిన్ ప్లెజర్ పాత్వే అంటారు. సో ఆ డోపమైన్ ఏదైతే కిందికి పడిపోతుందో దాన్ని మళ్ళీ మనం పైకి తీసుకొని రావడానికి అంటే అడిక్షన్ నుంచి బయటికి రావడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో హోమియోపతి మెడిసిన్స్ మనకు ఈ డోపమైన్ సిస్టమ్ పైన యాక్ట్ చేసి ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి యూజ్ అవుతాయి. అండ్ సార్ మనకి క్యాన్సర్ చాలా మందికి అంటే క్యాన్సర్ అని తెలియాలి అంటే హాస్పిటల్‌కి వెళ్తేనే మనకి తెలుస్తుంది. రైట్. సో క్యాన్సర్ సింప్టమ్స్‌ని ఎలా చూడొచ్చంటారు సార్? క్యాన్సర్ కంటూ పర్టిక్యులర్ సిమ్టమ్స్ అంటూ ఏమి ఉండవండి. సో ఆ క్యాన్సర్ అనేది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనే దాన్ని బట్టే సిమ్టమ్స్ ఉంటాయి. సో కామన్‌గా మనం చూసేది ఏంటంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ఓకే. సడెన్‌గా ఉంటారు. వెయిట్ లాస్ అయిపోవడము. లేకపోతే ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ ఉండడము. ఓకే. మళ్ళీ మళ్ళీ ఫీవర్స్ రావడము. మళ్ళీ మళ్ళీ హెడేక్స్ రావడము. సో ఇవి కామన్ సిమ్టమ్స్ అన్నమాట. దీంతో పాటు స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్‌లో క్యాన్సర్ వచ్చిందనుకోండి హెడేక్స్ బాగా రావడం. ఓకే. ఓకే. అన్‌కాన్షియస్ స్టేట్‌లోకెళ్ళడం. అదే అబ్డామిన్ క్యాన్సర్ అనుకోండి. వీళ్ళకి అబ్డామిన్‌లో పెయిన్ రావడము. బ్లడ్ క్యాన్సర్ అనుకోండి. బ్లడ్ అనేది డిఫరెంట్ ఆరిఫైసెస్ నుంచి బయటికి రావడం. సో క్యాన్సర్ కంటూ కామన్ సింప్టమ్స్ అంటూ ఏం లేవు. జనరల్‌గా వీక్‌నెస్ ఉంటుంది అని కొన్ని వరకు చెప్పగలం తప్పితే, మనకు స్పెసిఫిక్ క్యాన్సర్ సింప్టమ్స్‌ని బట్టి చెప్పగలుగుతామనమాట. కిడ్నీ క్యాన్సర్ ఉంది. సో వాళ్ళకి బాడీ అంతా స్వెల్లింగ్ రావడము. ఓకే. లివర్ క్యాన్సర్ ఉంది. ఆకలిపోవడం. ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ అండ్ సింప్టమ్స్ కిడ్నీ ఉంటాయి. కూడా క్యాన్సర్ ఉంటుందా సార్? మన బాడీలో ఏ పార్ట్ కన్నా క్యాన్సర్ రావచ్చండి. ఓకే. సో అలా కిడ్నీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటది. లివర్‌కి ఉంటది. హార్ట్‌లో కూడా క్యాన్సర్స్ ఉన్నాయి కొన్ని. ఓకే. సో అట్లా లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి. డిఫరెంట్ మనకు ఏ పార్ట్ కన్నా క్యాన్సర్ రావచ్చు. క్యాన్సర్ అంటే ఏం లేదు. అక్కడున్న సెల్స్ మల్టిప్లై కావడం అన్నమాట అంతే. ఓకే. యాహ్! దానివల్ల మనకి స్ప్రెడ్ అయితదండి స్ప్రెడ్ అవుతది. అది మనకు స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. సో ఫస్ట్ స్టేజ్ అంటే మనకేంటంటే లోకల్‌గానే ఉంటుంది. ఓకే. క్యాన్సర్ గ్రోత్ ఉంది. బట్ లోకల్‌గానే ఉందన్నమాట. సెకండ్ స్టేజ్ ఏమవుతుందంటే చుట్టుపక్కల టిష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా లంగ్ క్యాన్సర్ అని లంగ్ కొంచెం పక్కనున్న టిష్యూస్ ఏమున్నాయో ఆ టిష్యూస్‌లోకి వెళ్తుందన్నమాట. ఓకే. థర్డ్ స్టేజ్ అంటే ఏంటంటే మనకు బాడీలో నుంచి లింఫ్ అనేది ఉంటుందండి. మనకు బ్లడ్ ఎలా ఉంటుందో లింఫ్ కూడా ఉంటుందండి. మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ అంటాము. ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్ అంటాము. సో అక్కడి నుంచి ఎక్కడికైతే లింఫ్ వెళ్తూ ఉంటుందో లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం. అది వెళ్ళేదాన్ని థర్డ్ స్టేజ్ అంటాం. ఈ ఓకే సార్. లింఫ్ నుంచి వేరే దగ్గరికెళ్ళిందనుకోండి లంగ్ క్యాన్సర్ బ్రెయిన్‌లోకెళ్ళింది. అలా లేకపోతే కూడా వెళ్తదా సార్? ఒక పార్ట్ నుంచెల్లి ఇంకా మరొక అది పార్ట్‌కి? ఫోర్త్ స్టేజ్‌లో ఎళ్తదండి. ఫోర్త్ ఓకే. స్టేజ్‌లో ఏమవుతుందంటే లింఫ్ గ్లాండ్స్‌లోకెళ్ళి ఆ లింఫ్ గ్లాండ్స్‌లో నుంచి బాడీలో ఇంక ఏ పార్ట్ కన్నా ఎళ్ళొచ్చనమాట. అది ఫోర్త్ స్టేజ్ అంటామనమాట దాన్ని. అంటే సార్ ఆ ఫోర్త్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత మన హ్మ్. బాడీ ఏ పార్ట్ కూడా పని చేయకుండా అయిపోతుందా సార్ ఇంకా? అవునండి. ఫోర్త్ స్టేజ్‌కెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది ఏ పార్ట్‌లోకెళ్తుందో చాలామంది మనం ఏం చూస్తామంటే వెన్నపూసలో చూస్తుంటాం. ఓకే. వెన్నపూసలో ఎప్పుడైతే గ్రోత్స్ వస్తాయో ఆ పెయిన్ రావడము, నర్వ్స్ అన్నీ బ్లాక్ అయిపోవడం. బాడీలో ఏ పార్ట్ కన్నా ఎళ్ళొచ్చది. మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కడుంటుంది? అన్ని పార్ట్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందండి. అదే విధంగా ఈ క్యాన్సర్ సెల్స్ వన్స్ బ్లడ్‌లోకెళ్ళినా, లింఫ్‌లోకెళ్ళినా అది ఏ పార్ట్ కన్నా ఎళ్ళొచ్చు. లంగ్ క్యాన్సర్ బ్రెయిన్‌లోకెళ్ళొచ్చు, మోకాల్లోకెళ్ళొచ్చు, ఎక్కడికన్నా ఎళ్ళొచ్చనమాట. అంటే సార్ మనకి హోమియోపతిలో హ్మ్. ఆ క్యాన్సర్‌ని స్ప్రెడ్ కాకుండా ఆపనీకేనా సార్? లేదంటే మొత్తం క్యూర్ చేయడానికి కూడా మన దగ్గర ఛాన్సెస్ ఉన్నాయా? డిఫరెంట్ కేసెస్ ఉన్నాయండి ఇలా. హోమియోపతి డాక్టర్స్ ట్రీట్ చేసిన కేసెస్. సో, ఫస్ట్ స్టేజ్ డిఫరెంట్ స్టేజెస్ ఇందాక మీరొక యాహ్! ఎగ్జాంపుల్ చెప్పారు. ఆహ్, 80 సంథింగ్ రైట్. ఏజ్ అని యాహ్! చెప్పారు కదా సార్. యాహ్! తనకి అంటే పెరిగిందా? లేదంటే ఉన్నది అక్కడి వరకే ఆగిపోయిందా సార్ క్యాన్సర్? ఈ క్యాన్సర్ మళ్ళీ మనం ఎప్పుడు టెస్ట్ చేయించలేదు. పేషెంట్ 2 మంత్స్‌లో చనిపోతుందన్న పేషెంట్ తర్వాత ఎప్పుడు టెస్ట్ చేయించలేదింక. పేషెంట్‌కేంటంటే పెయిన్ తగ్గింది, వామిటింగ్స్ తగ్గాయి, లూజ్ మోషన్స్ తగ్గాయి. ఆహ్, హ్యాపీగా ఉంది. తను ఓకే. హ్యాపీగా ఉంది. తను పనులు తాను చేసుకుంటుంది. హోమియోపతి మెడిసిన్ రెగ్యులర్‌గా వాడుతుంది. మళ్ళీ మనం బయాప్సీలు గాని, లేకపోతే
పెట్ స్కాన్లు కానీ తర్వాత ఎప్పుడూ చేయించలేదు. సో అవసరం కూడా రాలేదన్నమాట. ఓకే సార్. మనకు అండ్ స్కాన్ చేస్తే తెలుస్తుంది. పెట్ స్కాన్ ఓకే. చేస్తే సో వేరే దగ్గర వెళ్ళిన పాత పెట్ స్కాన్ ఉంటుంది, కొత్త పెట్ స్కాన్ ఉంటుంది. ఆ 2 కంపేర్ చేస్తే మనకు తెలుస్తుందన్నమాట ఎలా ఉందని. బట్ చేయించాల్సిన అవసరం రాలేదు. ఆమెకు ఆల్రెడీ 90 ఇయర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఆమె ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండని కంటిన్యూ అవుతుంది. సో ఎవ్రీ మంత్ వస్తారు, మెడిసిన్ తీసుకుంటారు. అది కంటిన్యూ అవుతుంది. అండ్ సార్ బ్లడ్ క్యాన్సర్ అని కూడా మనం ఇప్పుడు చాలా వింటున్నాం సార్. రైట్. అది ఎలా చూస్తారు సార్ మీరు? బ్లడ్ క్యాన్సర్ అయినా ఏదన్నా కూడా మనం హోమియోపతిలో ఏంటంటే మెయిన్లీ సిమ్టమాటిక్ బేసిస్ అన్నమాట. హోమియోపతిలో మనము అది బ్లడ్ క్యాన్సరా లేకపోతే లంగ్ క్యాన్సరా బ్రెయిన్ క్యాన్సర్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయమన్నమాట. హోమియోపతి అనేది ఓన్లీ కన్సర్న్ విత్ సిమ్టమ్స్. ఓకే. సో సిమ్టమ్స్ ఏమున్నాయి ఈ కేసులో? ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సర్లో హెడేక్ ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే హెడేక్ బేసిస్ పైన మెడిసిన్ ఇస్తాం. ఓకే సార్. సో మనం సిమ్టమ్స్ని బట్టి హోమియోపతిలో ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా ఉంటుంది. సెపరేట్‌గా ఉంటాయా యా సార్ మన సపరేట్ దగ్గర? ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సరే ఒక 10 మందికి వచ్చిందనుకో, ఓకే సార్. 10 మందికి 10 డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. అవును సార్. కొంతమందికి ఏదైనా తింటే వామిటింగ్ పెరగచ్చు, కొంతమందికి తింటే వామిటింగ్ తగ్గచ్చు. సో మనం 10 మంది బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్స్ వస్తే ఆ సిమ్టమ్స్ని బట్టి 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే హోమియోపతి డజంట్ కేర్ అబౌట్ ది డిసీజ్. అది క్యాన్సరా లేకపోతే ఇంకా వేరే డిసీజా. సో అది మన ఓన్లీ డయాగ్నోసిస్ వరకే పనికొస్తుంది అనమాట. డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి మనం ఏంటంటే ప్యూర్లీ సిమ్టమెటాలజీ బేస్ పైన ట్రీట్మెంట్ చేస్తాం. సార్ ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌లో హ్మ్. చర్మం పైన రెడ్ మచ్చలు వస్తున్నాయి సార్. హ్మ్. అది క్యాన్సర్‌గా పరిగణించవచ్చా సార్? ఈ చర్మం పైన రెడ్ మచ్చలు వస్తున్నాయంటే కామన్‌గా దాన్ని మనము అలర్జీస్ అంటామన్నమాట. అలర్జీ. సో అలర్జీస్ క్యాన్సర్‌గా మారే ఛాన్స్ చాలా తక్కువ. అంటే సార్ అది ఒక 4, 5 ఇయర్స్ నుండి అలానే ఉంటాయి. ఇంకా మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ రీబర్త్ అవుతా ఉంటే దాన్ని యాహ్! ఎలా చూస్తారు సార్ మీరు? అవునండి. డెఫినెట్‌గా మీరు చెప్పే సిమ్టమ్స్‌ని బట్టి చూస్తుంటే మనకు అది ఓన్లీ అలర్జీ అనిపిస్తుంది. అలర్జీ కేసెస్ క్యాన్సర్‌గా మారడం అనేది చాలా రేర్. మేబీ మనం అది బుక్స్‌లోనే చూస్తామన్నమాట. సో బయట సమ్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్ మీరు అది చెక్ చేస్తే పులిపిరిలాగా ఉంటుంది సార్. యాహ్! రెడ్‌గా పులిపిరిలాగా ఉండి రైట్. మళ్ళీ వేరే వేరే ప్లేస్‌లో చిన్న చిన్న డాట్స్ లాగా అలా కనిపిస్తుంది. పులిపిర్లు వేరే అండి. పులిపిర్లు అలర్జీ కింద రావు. పులిపిరి అనేది మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఓకే. సో ఈ పులిపిర్లు ఒక్కొక్కసారి క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. బట్ అన్ని పులిపిర్లు మారవు. కొన్ని పులిపిర్లు క్యాన్సర్‌గా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే సార్. మనకి ఈ మధ్యలో బోన్ క్యాన్సర్ అని కూడా చాలా వింటున్నాం సార్. అది ఎలా సార్? యాహ్! బోన్ క్యాన్సర్ గూడా అంతే అండి. బోన్ అనేది గూడా మనకొక సాలిడ్ స్ట్రక్చర్ కాదు. అదేంటంటే చిన్న చిన్న సెల్స్‌తో తయారు చేయబడింది. సో ఆస్టియోసైట్స్ అంటామన్నమాట. సో ఆస్టియోసైట్స్ అంటే బోన్ సెల్స్. ఎప్పుడైతే ఈ బోన్ సెల్స్ అనేవి మల్టిప్లై అవుతుంటాయో, అన్‌కంట్రోల్డ్‌గా మల్టిప్లై అవుతుంటాయో అది బోన్ క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. సో మనకు దానికి జెనెటిక్ బేసిస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కెమికల్స్ వాడడం ఉండొచ్చు. రీజన్ ఏదన్నా ఉండొచ్చు. బట్ అది క్యాన్సరస్ గ్రోత్‌గా మారితే హోమియోపతిలో ట్రీట్మెంట్ కూడా అంతే. మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్‌ని బట్టి. సో అది ఎక్కడుంది? పెయిన్ ఉందా? రెడ్‌నెస్ ఉందా? స్వెల్లింగ్ ఉందా? దాంతో పాటు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి? ఓకే. సో మనకు 10 డిఫరెంట్ బోన్ క్యాన్సర్స్ ఉంటే మనం 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాము. ఆ సిమ్టమాటాలజీని బట్టి. అండ్ సార్ మనకి క్యాన్సర్ ఉంటే హెయిర్ లాస్ అవుతది. మొత్తం డైలీ తగ్గిపోతా ఉంటది. లాస్ట్‌కొచ్చేసరికి కొంచెమే ఉంటది అని చెప్పేసి వింటున్నాను నేను. హ్మ్. అది నిజమేనా సార్? యాహ్! క్యాన్సర్ ఉంటే హెయిర్ లాస్ కాదండి. క్యాన్సర్‌కి కన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కీమోథెరపీ ఓకే. అంటామన్నమాట. ఎప్పుడైతే కీమోథెరపీ తీసుకుంటామో ఆ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే సార్. వన్స్ కీమోథెరపీ స్టాప్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెయిర్ అనేది గ్రో బ్యాక్ అవుతుంది. ఓకే. సో మనము ఏంటంటే రిస్క్ బెనిఫిట్ అంటాము. సో పేషెంట్‌కి రిస్క్ ఎంతుంది? బెనిఫిట్ ఎంతుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డ్రగ్ ఇచ్చేటప్పుడు కొన్ని రోజులు హెయిర్ పోతే పోనీయండి. బట్ పేషెంట్ అయితే బతుకుతాడు. సో ఆ సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా మనం ఆ టైంలో మెడిసిన్ ఎందుకు తీసుకుంటామంటే ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్ ఏది హెయిర్ పోయి రావడం అనేది చిన్న సైడ్ ఎఫెక్ట్. దానికంటే పేషెంట్ బతకడం అనేది మోర్ బెనిఫిషియల్ కాబట్టి తీసుకుంటామన్నమాట. సో అది మెయిన్‌గా కీమోథెరపీ టైంలో అలా అవుతుంది. అది కీమోథెరపీ అయిపోయిన వెంటనే మళ్ళీ 1 ఆర్ 2 మంత్స్‌లో మళ్ళీ నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది వచ్చేస్తుందండి. ఓకే సార్. అండ్ మనకి ఈ మధ్య కాలంలో హ్మ్. చాలా చూస్తున్నాం సార్ మౌత్ క్యాన్సర్ అని. యాహ్! టొబాకో కానీ, సిగరెట్ కానీ రైట్. ఈ అలవాటు లేని వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకు రైట్. వస్తుంది సార్? రైట్. సో ఈ టొబాకో గానీ, స్మోకింగ్ గానీ లేని వాళ్ళకి మౌత్ క్యాన్సర్ వస్తుంది. బట్ చాలా రేర్ అండి. మనకి ఎందుకొస్తుంది అంటే చాలా వాటికి రీజన్ ఉండదు. ఒక్కొక్కసారి మనం ఏం చెప్తామంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్. ఓకే. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అది క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. ఓకే. బట్ చాలా రేర్ అన్నమాట అది.
మెయిన్గా గుట్కాలు తినే వాళ్ళకి, లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళు, ఎస్పెషల్లీ ఈ టొబాకో చీవింగ్ ఉంటుంది కదా, టొబాకో చీవింగ్ వల్ల కామన్గా చూస్తుంటాం అన్నమాట. కొన్ని కొన్ని కేసెస్లో ఏంటంటే వితిన్ 1 మంత్, కొంతమందికి ఏంటంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయినా కూడా టొబాకో చీవ్ చేస్తుంటారు, వాళ్ళకి ఏమీ కాదు. కొంతమందికి వితిన్ 1 మంత్లో కూడా అది ఓరల్ క్యాన్సర్గా మారడం అనేది చూస్తుంటాం. సో అది వాళ్ళ జెనెటిక్స్ని బట్టి ఉంటుంది. సో అది 50 ఏళ్ళకి మారుతుందా, లేకపోతే జస్ట్ ఒక 10 రోజుల్లో మారుతుందా అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన ఉంటాయి. బట్ టొబాకో అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఫర్ మౌత్ క్యాన్సర్. ఇది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్, బట్ అవి చాలా రేర్ అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.